హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేయండి. కటింగ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను క్లారిటీ అనేది ఇస్తాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఎట్లాంటి బ్లౌజెస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 29 బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూస్తున్నాం. కటింగ్ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే 29 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో కూడా చూసేయండి. కటింగ్ వీడియో చూడడం వల్ల మీకు ఈజీగా స్టిచ్చింగ్ వీడియో అనేది అర్థమవుతుంది. సో మనం కటింగ్ వీడియోలో చూసినట్టుగా స్ట్రైట్గా మనం పీసెస్ అనేవి కటింగ్ చేసుకున్నాం కదా, అవి జాయింటింగ్ అనేది చేసి మనం బ్యాక్ పార్ట్కి అనేది మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఒక స్టిచ్ అనేది చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనం అన్ఫోల్డింగ్ అనేది చేసి, అంటే మడత అనేది తీసి వెనక్కి మడిచేసేయాలి. వెనక్కి మడిచేసి చివరన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ తిప్పి, అంటే వెనక సైడ్ అనేది తిప్పిన తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది మళ్ళీ చేసి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసేసుకోవాలి. ఇలా మనకి బెల్ట్లా రెడీ అవుతుందన్నమాట. మీలో ఎవరికైనా హెమ్మింగ్ ఇష్టమైతే, అది సూదుకుట్లు ఇష్టమైతే సూదుకుట్లు అయినా వేసుకోవచ్చు, జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసుకుని బ్యాక్ డాట్స్ అనేవి కుట్టుకోవాలి. 2 లేదా 2.5 ఇంచులు అనేది క్రాస్ అనేది తీసుకోవాలి. క్రాస్గా డాట్స్ అనేవి కుట్టుకోవాలి. డబల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్గా ఉంటుంది, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అట్లా 2 కూడా రెడీ చేసేసుకోవాలి. మీరు ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా నా వీడియోస్ని విజిట్ చేయండి. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను రిప్లై అనేది ఇస్తాను. సో మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ కామెంట్స్ నాకు నచ్చితే మీకు గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుంది. సో బ్లౌజెస్ అనేవి మీకు పంపడం జరుగుతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందున్న వీడియోస్లో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ పార్ట్ ఎదురు బదురు ఉండాలి. ఎదురు బదురు వచ్చిన తర్వాత మనం ఒక పార్ట్ పైన మనం ఫోల్డ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ మార్కింగ్ అనేది 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. మనం నెక్ వైపే మార్కింగ్ చేస్తున్నాము. 2.5 దగ్గర మధ్యలో ఒక మార్కింగ్, ఒక సమోసా షేప్ లాగా ఒక డ్రా అనేది చేసేయాలి. సో 1.5 ఇంచులు అనేది వదిలేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చంక భాగంలోకి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజలు పట్టే లైన్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాలి. సమానంగా ఫోల్డింగ్ చేసి 2.5 దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకుంటే మనకి 3 డాట్స్ కూడా రెడీ అయిపోయినట్లే. కింద డాట్స్ కూడా మనకి కావాలి కాబట్టి కట్స్ అనేవి ఇచ్చుకుంటే కింద కూడా మనకి ఈజీ అనేది అవుతుంది. సో కట్స్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 డాట్స్ కూడా డబల్ స్టిచ్చెస్తో వేసేసుకోండి. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనుకున్నా నా ఛానల్ని విజిట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం 3 డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. మీరు కామెంట్స్ పెట్టినప్పుడు కూడా క్లారిటీ అనేది ఇవ్వండి. మీకు 23 సైజ్ కావాలన్నా, 24 సైజ్ కావాలన్నా, 29 సైజ్ ఎట్లాంటి సైజ్ కావాలి అన్నా మీరు క్లారిటీ అనేది ఇస్తేనే మాకు కుట్టడానికి అవుతుంది. అంటే 23 అని పెడతారు, వాళ్ళకి భుజాలు ఎక్కువగా ఉంటాయి, డీప్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంచెం తక్కువగా ఉంటాయి. సో మీ బ్లౌజ్ని బట్టి మీ మెజర్మెంట్స్ అనేవి నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీ మెజర్మెంట్స్ బట్టి నేను స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ బెల్ట్లు అనేవి మధ్యలో మందపాటి క్లాత్ మీ దగ్గర ఎట్లాంటివి అవైలబుల్గా ఉన్నా సరే ఒక మందపాటి క్లాత్ అనేది పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అర్థమవుతుంది కదా, ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి అప్పటి వరకు మీలో ఎవరికైనా 42 సైజ్ బ్లౌజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు నా ఛానల్ని విజిట్ చేయండి, వెయిటింగ్ అనేది చేయండి. నేను 42 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ పెడుతున్నా, స్టిచ్చింగ్ పెడుతున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ బెల్ట్లు అనేవి రెడీ అయిపోయాయి కదా. సో క్రాస్ బెల్ట్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ని మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి, చక్కగా నీట్గా అనేది వస్తుంది. చూసారు కదా, నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. క్రాస్ బెల్ట్ని ఫాలో అవి మనం స్టిచ్చెస్ చేయడం వల్ల మనకి క్రాస్ అనేది వస్తుంది. సో క్రాస్ అనేది షేప్ అనేది రావాలన్నమాట. 2 కూడా అట్లానే రెడీ చేసేసుకోవాలి. 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజల పట్టి అనేది నార్మల్గా మనం చాలా వీడియోస్ చూసే ఉంటాం కదా. మీరు బిగినర్స్ అయితే మాత్రం
చాలా స్లోగా అనేది చూడండి, వీడియో ఆఫ్ చేసుకుంటూ. మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఉక్సులు పట్టి కాజల్ పట్టి నార్మల్గా వేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టీకేమో మొత్తం అంతా ఫోల్డింగ్ చేసేయాలి. అదే కాజల్ పట్టీ కంటే ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది బయట వైపుకు వదిలేసి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కాజల్ పట్టీ కూడా రెడీ చేసేసుకున్నాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాజల్ పట్టీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి డబల్ స్టిచ్ అనేది వేశాను. నేను వీడియోలో చూపిస్తున్నాగా కింద వైపున పెట్టి క్లాత్ ఒక ఫోల్డ్ అనేది చివరన చేసి ఒక స్టిచ్ అనేది వేసి ఇక్కడ కొంచెం ఇది కాజల్ పట్టీ కాబట్టి కొంచెం క్లాత్ వదిలి నేను మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేశాను అనమాట. ఇప్పుడు మనము భుజాలు జాయింటింగ్ అనేది చేస్తున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కూడా బ్యాక్ పార్ట్ ఏమో ఒరిజినల్ పెట్టి ఫ్రంట్ పార్ట్స్ ఏమో రాంగ్ సైడ్ అంటే వెనక్కి తిప్పిన భాగం పెట్టి భుజాలు అనేవి మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి ఒక స్టిచ్ అనేది గోరించ్ అనేది వేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు మిషన్ కుట్ కావాలనుకుంటే నా అలాగా ఒక ఫోల్డింగ్ అనేది చేసి కటింగ్ వీడియోలో చూసాం కదా, కట్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, అక్కడి వరకు కూడా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎట్లా ఉందో షేపు అట్లానే కటింగ్ చేసేయాలి. ఒక్క 1/2 ఇంచు, జస్ట్ ఒక 1/2 ఇంచ్. ఇది మాత్రం ఫ్రంట్ పార్ట్కి అనేది ఫ్రంట్ పార్ట్కి ఎట్లా ఉందో అట్లానే షేప్ ఎట్లా ఉందో అట్లానే కటింగ్ చేసేయాలి. దీనికి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ షేప్ ఎట్లా ఉందో అట్లానే లోత్ అనేది తీసేసుకోవాలి. సో మనకి కొంచెం క్లాత్ అనేది మనం కటింగ్ వీడియోలో చంక భాగంలో ఒక 1 ఇంచ్ అనేది పెంచుకున్నాం కదా. సో 1 ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది తగ్గింది. సో ఒక పీస్ అనేది నేను యాడ్ చేశాను. ఈ చివరిని కూడా వెనక వైపు తిప్పి చివరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఒక పీస్ అనేది యాడ్ అయిందన్నమాట. మనకి హ్యాండ్స్ అనేవి పీసెస్ అనేవి ఒక సైడ్ పీస్ అనేది యాడ్ అయ్యింది. సో సైడ్ ఆటోమేటిక్గా క్లాత్ అనేది తగ్గుద్ది. మనకి మీరు బిగినర్స్ కాబట్టి నేను ఎట్లా చెప్తున్నా, మీకు లూజ్ అయినా పర్వాలేదు, టైట్ అనేది చేసుకోవచ్చు. టైట్ అనేది అయిపోయినా చెస్ట్ అనేది నొక్కేసినట్లున్నా భుజాలు జారిపోయినా డీప్ అనేది కిందికి వచ్చేసినా మీకు బ్లౌజ్ అనేది కుదరడం లేదు అనే అర్థం. సో మనం లూజ్ ఉన్నా సరే ఫిట్టింగ్గా ఉండాలి క్లాత్ అనేది. మనము హెచ్చు తగ్గుల్లో మనము సైడ్ జాయింట్స్లో ఎక్కువ ఉన్నా కటింగ్ చేసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. కటింగ్ చేసేసుకుంటే కటింగ్లో పోతుంది. మనకి 1-1.5 ఇంచులు అనేవి ఖర్చులు అనేవి ఉంటాయి ఆటోమేటిక్గా. సో మనకి ఖర్చులు అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న బ్లౌజెస్కైనా మనకి చిన్న బ్లౌజెస్ క్లాత్ అట్లాగో మిగులుతుంది కాబట్టి మనం చిన్న బ్లౌజెస్కి క్లాత్ ఎక్కువ మిగలడం వల్ల మనము ఎక్కువ ఖర్చు నుంచుకున్నా నో ప్రాబ్లం. మెజర్మెంట్స్ అనేవి మనము 29 సైజు బ్లౌజు ఆదిని బట్టే తీసుకుంటున్నాం. ఎట్లా భుజాలు జారడం అట్లా ఏం ఉండదు. సో మనకి ఖర్చులు అనేవి ఉండడం వల్ల నో ప్రాబ్లం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ అనేవి కట్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకొని నేను నెక్ డీప్కి అనేది నేను గోట అనేది వేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసి ఫోల్డింగ్ వైపు నుంచి మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, హెమ్మింగ్ ఇష్టమైతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే ఓపెన్ చేసి వెనుక వైపు మడిచేసిన తర్వాత హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే సూది కుట్లైనా మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం సూది కుట్లైనా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా పాదం ఇంచెస్ అనేది కుట్లు అనేవి వేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై